అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. నిజానికి ఇదేదో హైకమాండ్ స్కెచ్, ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే చేర్చుకున్నారు, లేకపోతే ఇక్కడ ఏదో జరగబోతుంది, ఇంకేదో చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పుడు తెలిసిన విషయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత చెప్పిన విషయం నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఏంటంటే అసలు ఈ ఎమ్మెల్యేల చేర్చుకోవడాలనే ఇష్యూ కాంగ్రెస్ హైకమాండ్లో లేదంట. లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడు ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించారట. ఇట్లా చేర్చుకోవాలి, చాలామంది ఎమ్మెల్యేలు వస్తామని అంటున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. బట్ మనము చేర్చుకునే దానికి ఇంకా డిసిజన్ తీసుకోలేదు, చేర్చుకోవాలా వద్దా, అసలు ఏంది పద్ధతి ఏంటంటే 26 మంది కాదు 32 మంది ఎమ్మెల్యేలు చేరుతారని చెప్పారట. ఆ 32 మంది ఎమ్మెల్యేలు చేరితే ఇంకా 2/3 కోటాలో వెళ్ళిపోతాయి కదా అని చెప్పి అక్కడ ఎవరినో వేణుగోపాల్ను ఎవరినో కేసీ వేణుగోపాల్ను ఎవరినో ఒప్పించేసి అది లైన్ క్లియర్ చేసుకున్నారు. అయితే దానికన్నా ముందు ఒక దారుణమైన విషయం చెప్పినట్టు ఢిల్లీలో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనం చేర్చుకోకపోతే వీళ్ళందరూ బీజేపీకి వెళ్ళే ప్రమాదం ఉంది. బీజేపీ వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ బీజేపీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారు. మనం వదిలేస్తే వీళ్ళు పోయి బీజేపీతో కలుస్తారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్లో ఉన్నారు. ఈ కడియం శ్రీహరి వీళ్ళు మాట్లాడారు కదా కొంతమంది, యాక్చువల్గా వాళ్ళు మాట్లాడిన వాళ్ళే తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అది వేరే విషయం. అదంతా జరిగిందట. అయితే ఢిల్లీలో అక్కడ అట్లా జరుగుతుంది. ఢిల్లీలో వీళ్ళు మనం చేర్చుకోకపోతే ప్రమాదం, చేర్చుకుంటే తలనొప్పి పోతుంది అనేది ఒక స్టోరీ నడిపించింది ఢిల్లీలో. తర్వాత ఇక్కడ చేర్చుకునే వాళ్ళని ఎట్లా మోసం చేసింది తెలుసా? ఇప్పుడు దాన నాగేందర్ చేరే విషయంలో చాలా వెనక ముందు అయినట. చేరితే మరి రేపు నాడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్లా, రేపు నాడు 2/3 కాకపోతే ఇష్యూ మొదటికి వస్తుందేమో. ఇష్యూ మొదటికి వస్తే మళ్ళీ కోర్టులు, కేసులు, అనర్హత వేటులు, బై ఎలక్షన్స్, ఇదంతా పెద్ద పంచాయతీ కదా. వద్దు దీని గురించి మనం ఆలోచిద్దాం. లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుద్దాం, అవసరమైతే మేము ఉంటే ఏముందని కొంత దారుణంగా ఒకటే కాదు చాలామంది అట్లా ఆ చర్చ జరిగిందట. జరిగితే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారట అందరికీ. 32 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. 32 నీవు వస్తే ముందు వచ్చిన వాళ్ళకు మంత్రి పదవి వస్తుంది హైదరాబాద్లో. లేడీ చేస్తే రాదు. 32 మంది రేపు లోక్సభ ఎలక్షన్స్ ముందే వాళ్ళందరూ వచ్చేస్తారు. అందరు గంపకూతకు వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఒకరితో స్టార్ట్ చేద్దామని నీతో స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసినండి ఆయన ఆ విషయాన్ని మన మీటింగ్లో చెప్పిన అనుచరులకు. ఇది జరిగింది అసలు విషయం, లేకపోతే కథ వేరే లాకుంటుండే. ఆయన తర్వాత చేరిన మిగతా నేతలు కూడా ఎప్పటికప్పుడు ఇదే రిఫ్రెష్మెంట్. 32 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడినారు, వీళ్ళు వచ్చి మాట్లాడినారు. వేమన్నతో టచ్లో ఉన్నారు. వేమన్న అంటే వేమనారేందర్ రెడ్డి. వేమన్నతో టచ్లో ఉన్నారు, సీనన్నతో టచ్లో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీనన్నతో టచ్లో ఉన్నారు. రాత్రి మాట్లాడినారు, పొద్దుగాల మాట్లాడినారు. 4 రోజులు మనం ఒకటే రోజు అందరినీ చేసుకుంటే అవతలకి కిక్ ఏమొస్తుంది, మనం రోజు ఒకరిని చేసుకుంటే రోజు ఇద్దరిని చేసుకుంటే కిక్ వస్తుంది, అప్పుడే రాజకీయాలు కిక్ ఉంటుంది. మీరు చూస్తారు కదా, వారం రోజుల్లో మొత్తం కమ్మేస్తాం, తర్వాత 2/3 అయిపోతుంది, మీకేం టెన్షన్ లేదు, అసలు బై ఎలక్షన్ లేదు, కోర్టు లేదు, ఏ టెన్షన్ లేదు, నువ్వేం టెన్షన్ పడదని ప్రతి ఒక్కరికి చెప్పారట. దాంతో వాళ్ళు కూడా చాలామంది ఇంకా అయిపోతుంది ఏముంటుంది, ఇంకా ముఖ్యమంత్రి గారు అయిపోయిన తర్వాత ఏముంటుంది అని చెప్పి వాళ్ళు కూడా టకటకటక జాయిన్ అయిపోయారు. మనకు దాన నాగేందర్ చాలాసార్లు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. లోక్సభ ఎలక్షన్స్ ముందే, ఎలక్షన్స్ లోపే అందరు చేరిపోతున్నారు, ఎలక్షన్స్ తర్వాతనేమో అసెంబ్లీ సమావేశాల్లోపు అందరు చేరిపోతున్నారు, ఆ 4 మిగులుతారు. 4 అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరో ఒకరు. ఆ 4 మిగులుతారు, ఆడ ఇంకెవరు మిగిలరు. వీళ్ళని నమ్మేనకి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు విషయాలు చెప్పారు. వాళ్ళు 4 మిగులుతారు, ఎవరు ఉండరు, అసలు బీఆర్ఎస్ ఏడు ఉంటుంది అని కూడా మాట్లాడారు. అంటే ఒక విషయాన్ని నడపనికే ఎమ్మెల్యేలను ఈ పార్టీ మారిన ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఒకరో ఇద్దరో ఏమైనా కానీ చేరి ఉండొచ్చు, వాళ్ళ బిడ్డ ఎంపీ అవుతుంది కదా అని చెప్పి కడియం శ్రీహరి జైన్ కావచ్చు, ఇంకా ఇంకేదో పైసల కోసం జైన్ అవుతుండొచ్చు. కానీ చాలామంది చేరేటప్పుడు అడిగిరట, ఏంది మా పరిస్థితి ఏంది, చేరిన తర్వాత కింద మీద అయితే ఎట్లా అని. అంటే లేదు కింద మీద అయ్యే ప్రసక్తే లేదు, మొత్తం వచ్చేస్తున్నారు, అందరు ఎమ్మెల్యేలు అంతా లైన్ కట్టబోతున్నారు, అంతా వచ్చేసిన కనెక్షన్లకి ఇక ఇవాళ రేపు అన్నట్టే ఉన్నారు, మనమే ఆపుతున్నాము, ఒకటేసారి జాయిన్ చేసుకోవద్దని చెప్పి లాస్ట్కి ఇక్కడ దాకా తీసుకొచ్చారట. ఇక్కడికి 10 మంది జాయిన్ చేసుకొని కింద మీద పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి ఏమో ప్రెషర్ ఉంది, 10 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఆపితే ఎట్లా, చేర్చుకుంటే కమ్సే కమ్ 26 మందిని చేర్చుకోవాలి, మేము 30 మంది అంటే మీరు 34 మంది రెడీగా ఉన్నారన్నారు, తీరా వస్తేనేమో 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఇదంతా పెద్ద ఇష్యూ అవుతుంది, కోర్టులు ఆల్రెడీ సుప్రీంకోర్టు దాకా ఢిల్లీ దాకా వచ్చింది ఇష్యూ, నేషనల్ మీడియా ఆ ఇష్యూని బాగా టేకప్ చేస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది, ఇది ఏదో ఒకటి తేల్చండి, అందరూ జాయిన్ చేసుకొని మిగతా వాళ్ళని అంటే ఏడ చేర్చుకుంటారు.
రేవంత్ రెడ్డి గారు వాడాల్సిన పవర్సు చేయాల్సిన వ్యవహారాలను నడిపించేసింది ఎమ్మెల్యే చేంజ్ చేసుకుని. ఫస్ట్ భూములు కూడా తెర మీదకి వచ్చినాయి. పేపర్లలో వాళ్ళకి అనుకూలమైన పేపర్లో వార్తలు రాపించారు. పలానా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే షేర్లింగంపల్లిలో పలానా ఎక్కడో ఒక 500 గజాల జాగా బీఆర్ఎస్ నేతల చేతిలో ఉందని అవన్నీ భయపడికి రాశారు, భయపడిపించారు, చర్చలకు వచ్చిండ్రు, మాట్లాడుకున్నారు. అట్లా కొంత జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు వాడినరు. చంద్రబాబు నాయుడు కూడా కొంతమంది సిఫారసు చేసిండు పోయి కాంగ్రెస్ చేరాలని. ఆయన కలిసిన తర్వాతనే కదా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్లస్ మన రాజేందర్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. ఆయన కలిసిన తర్వాత జాయిన్ అయ్యారు. నెక్స్ట్ 1-2 డేస్లో జాయిన్ అయిపోయారు. అట్లా చంద్రబాబు నాయుడు రికమెండేషన్స్ కూడా అయిపోయినాయి. ఇంకా బెదిరింపులు అయిపోయినాయి, రికమెండేషన్స్ అయిపోయినాయి. ఆఫర్లు ఇద్దామంటే ఇప్పుడు ఎవరు నమ్మేటట్టు లేరు. ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అవే ఆఫర్లు దిక్కు లేకుండా పోయినాయి. ఇచ్చిన హామీలు జనాలకు 6 గ్యారెంటీలు లాగానే వాళ్ళకు కొన్ని గ్యారెంటీలు ఇచ్చారు ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు. ఆ గ్యారెంటీలు మూలకు పడ్డాయి. మనం చూసినాం కదా, వెనక ముందు అయితే వాళ్ళు మిలిచి రాత్రి కూడా దావత్ ఇచ్చి మాట్లాడుకున్నారు. అట్లా హామీల మాట పోయింది. లాస్ట్కి ఏం మిగిలిందంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను ఏం చేయాలో అర్థమవుతలేదు. వీళ్ళు కూడా వచ్చేటప్పుడేమో మాకేమేమో చెప్పిర్రు, వచ్చినాక చూస్తేనేమో ఇట్లా అయిపోయింది. స్వామి కార్యమో సహకార్యమో ఏదో ఒకటి చేసుకొని ఆ మాట్లాడుకున్నది ఏదో తీసుకొని బయటపడదామని కొందరు ప్రయత్నం చేస్తే మీ చుట్టూ మా చేతిలో ఉంటుంది ఎక్కడ పోదని వాళ్ళ మీద ఆల్రెడీ విచారణ కూడా స్టార్ట్ అయింది. ఇంటర్నల్ విచారణ, పోలీసులు, రెవెన్యూ, వాళ్ళ బిజినెస్ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, మొత్తం వివరాలు సేకరిస్తున్నారట. ఇట్లా మొత్తం మీద అటు హైకమాండ్ బీజేపీ పేరు చెప్పి హైకమాండ్ మోసం చేశారు. ఇటు 32 మంది వస్తారు, 36 మంది వస్తారు, నలుగురు తప్ప ఎవరు ఉన్నారని చెప్పేసి పార్టీలో చేరిన వాళ్ళు మోసపోయారు. ఇక ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోయింది కేసు. ఇక్కడ ఆపేతో ఎవరు లేరు. హైకోర్టులో అంటే ఆపే అవకాశం ఉండేనేమో. హైకోర్టులో కూడా చాలా స్పీడ్గా హియరింగ్స్ అయినాయి కదా. ఒక నెలలో 6 సార్లు 7 సార్లు ఒక కేసు గురించి హియరింగ్ అయిందంటే ఎంత స్పీడ్ ఉన్నట్టు. కాబట్టి అంత ఈజీగా ఇష్యూ అయితే పోయే అవకాశం కనిపిస్తలేదు. అంతా అన్ని రకాలుగా మోసాలు, మోసపూరితాలు అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు కొంత తత్వం బోధ పెడుతున్నట్ట. కానీ తత్వం బోధపడినా ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇక ఎటు దాకా పోతుందో ఈ కేసు, ఎక్కడ దాకా పోతుందో, బై ఎలక్షన్స్ తప్పవా అనేది ఒకటి చర్చనీయాంశంగా మారింది పార్టీలో, కాంగ్రెస్లో కానీ మిగతా రాజకీయ వర్గాల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.